వైఎస్ జగన్ తీసుకొచ్చిన డిజిటల్ బుక్ తో కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. గుంటూరులోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ పోస్టర్స్ ని పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ డిజిటల్ బుక్ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. కేంద్ర పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ గారి చేతుల మీదుగా డిజిటల్ బుక్ అనేటువంటిది మేము ప్రారంభించాం. ఆ డిజిటల్ బుక్ లో ఏ కార్యకర్తలు అయితే నిరాదరణకు గురవుతున్నారు, ఏ కార్యకర్తలు అయితే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళని గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ పార్టీతో పాటు ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తే వాళ్ళకు కూడా కొన్నంత అండగా ఉండాలనేటువంటి భావంతో, ఎందుకంటే ఒక ఎంబీ వరకు అయితే మనం గుర్తుపెట్టుకోగలుగుతుంది మన మైండ్. కొన్ని లక్షల మందికి అన్యాయాలు జరుగుతున్నాయి, కొంతమంది అన్యాయక్రాంతం అయిపోతున్నారు కార్యకర్తలు. తర్వాత వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి, రేపు పొద్దున మనం ఏదైనా ఈ పార్టీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ అనే భావంతో ఈ డిజిటల్ బుక్ ప్రారంభించడం నిజంగా కార్యకర్తలు చాలా మనోభావం పెరిగింది. అన్యాయంగా కేసులు పెట్టి జైలు పాలు చేయడమే కాకుండా ఇష్టానుసారం అవమానాలకి గురి చేస్తున్న అనేక అంశాలు ఈ రాష్ట్రంలో జరిగింది. మరి వారందరికీ కూడా కూటమి ప్రభుత్వ వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ తీసుకొచ్చారు. కార్యకర్తలకి ఎవరికి అన్యాయం జరిగినా, నాయకులకి ఎవరికి అన్యాయం జరిగినా, ఏ స్థాయిలో జరిగినా, ఎవరు చేసినా సరే ఆ వివరాలన్నీ కూడా డిజిటల్ బుక్ లో పొందుపరిస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమాచారం అంతా ఉంటుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించేటువంటి కార్యక్రమంతో పాటు కార్యకర్తలకి అన్ని రకాలుగా అండగా నిలబడడానికే ఈ రోజున ఈ డిజిటల్ బుక్. 9 కేసులు కూడా నేను డిజిటల్ బుక్ లో రేపు పొన్నూరు నియోజకవర్గంలో ఆవిష్కరించిన తర్వాత మొదటిగా నేను నమోదు చేయదలుచుకున్నాను. అంతేకాకుండా మాకు వారం రోజులు మరి పొన్నూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ కేసులు, ఈ హెరాస్మెంట్ ని కూడా దానిలో నమోదు చేయడం జరుగుతుంది. నిన్నగాక నేను జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది పొన్నూరుకు చెందిన కార్యకర్తలు తీసుకుని కలిసినప్పుడు అంబటి వెంకటేశ్వరరావుకు చెందినటువంటి 2 హోటల్స్ కూడా ధూళిపాల నరేంద్ర వారందరినీ హెరాస్ చేసి అధికారులను అడ్డం పెట్టి ఆ హోటల్స్ మూయించాడంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తెచ్చినట్టు, అన్న మొట్టమొదటి కేసు ఇదే పొన్నూరులో, మీరు డిజిటల్ బుక్ లో నమోదు చేయండి, ఇది అన్అఫీషియల్ ఎఫ్ఐఆర్. అధికారం వచ్చిన తర్వాత ఇవే ఎఫ్ఐఆర్లు కట్టి ఆ అధికారులను అప్పుడు హెరాస్ చేసినటువంటి శాసనసభ్యులు లేకుంటే అప్పటికి మాజీ శాసనసభ్యులు అవుతారనేది తెలుసు. కాబట్టి వారందరినీ కూడా నమోదు చేసి చర్యలు తీసుకుంటాం అని చెప్పినప్పుడు కార్యకర్తలకు ఎంతో సంతోషాన్ని కలుగజేసింది.